హరే కృష్ణ. ఈరోజు మీకు గ్రాఫాలజీ గురించి చెప్తాను. గ్రాఫాలజీ అంటే మనము చేతి వ్రాతని బట్టి మన పూర్వజన్మ, మన ప్రజెంట్ లైఫ్, మన భవిష్యత్తు లైఫ్ తెలుసుకోవచ్చు. అది ఎలా తెలుసుకోవచ్చో మీకు ఇప్పుడు వివరణ ఇస్తాను. చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. సపోజు ఒక వ్యక్తిని ఒక పేపర్లో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా రాయమని చెప్పాను అనుకోండి. ఆ వ్యక్తి ఆ పదాలని రాసే క్రమాన్ని బట్టి, ఆ పదాల మధ్య ఇచ్చే గ్యాప్ని బట్టి, కొంతమంది వాళ్ళు ఏం చేస్తారంటే పేజీ చివర కొద్దిగా రాగానే కొద్దిగా అక్షరాల గ్యాప్ పట్టకపోతే కొద్దిగా ప్లేస్ని వదిలేస్తారు. అలా ప్లేస్ని వదిలేస్తే వాళ్ళు భవిష్యత్తుని చేజార్చుకున్నట్టు. కొంతమంది ఎడం వైపు భాగాన్ని కొద్దిగా వదిలేస్తారు. అలా వదిలేస్తే వాళ్ళు గతంలో ఉన్న ఆలోచనల్ని కొద్దిగా వదిలేస్తున్నారు అనమాట. ఖచ్చితంగా ఎవరైనా గతంలో ఉన్న ఆలోచనలు వదిలేయడం అనేది మంచిది, కానీ భవిష్యత్తు దాన్ని వదిలేయకూడదు. కుడివైపు పూర్తిగా రాయాలి. మళ్ళీ వాళ్ళు అక్షరాలు జోడించి రాసే విధానాన్ని బట్టి ఎక్కడెక్కడ జోడించారు, ఎక్కడెక్కడ కలపాలి, ఎక్కడెక్కడ కలపలేదు అనే దాన్ని బట్టి వాళ్ళ మనస్తత్వాన్ని, వాళ్ళ ఆలోచన విధానాన్ని, వాళ్ళ శరీరంలో ఉన్న రోగాల్ని, వాళ్ళకి భవిష్యత్తులో రాబోయే ప్రమాదాలను కూడా మనం వాళ్ళ చేతి వ్రాతని బట్టి తెలుసుకోవచ్చు. దీన్నే గ్రాఫాలజీ అంటారు. ఈ విషయాల్ని పాశ్చాత్య దేశస్థులు చాలా అభివృద్ధి చేసి గ్రాఫాలజీ అని పేరు పెట్టారు. కానీ నిజానికి భారతదేశంలోనే ఇది ఎంతో పురాతనమైన శాస్త్రంగా ఉండి ఎంతోమందికి ఇదివరకు గురుకుల పాఠశాలల్లో ఈ విద్యని, దీనికి సంబంధించిన అధ్యయనాన్ని, దీనికి సంబంధించిన పరిశోధనలు చేశారు. మీలో ఎవరికైనా పిల్లలు, విద్యార్థులు సరిగ్గా రాయలేకపోతున్నా, వాళ్ళ రైటింగ్ బాగోకపోయినా, వాళ్ళ రైటింగ్కి సంబంధించిన ఏమన్నా డౌట్స్ ఉన్నా నా దగ్గర తీసుకురండి. వాళ్ళని అందమైన చేతి వ్రాతతో పాటు దోషాలు ఉన్నవి కూడా తీసేసి వాళ్ళని పరిపూర్ణ విద్యావంతులుగా మనం తయారు చేయొచ్చు. మన చేతి రాతే మన భవిష్యత్తు. ఒక వ్యక్తి సంతకాన్ని బట్టి అతడు డబ్బున్నవాడు అవుతాడా, పేదవాడు అవుతాడా, మధ్య రకం అవుతాడా అని మనం అతని సంతకాన్ని పెట్టే తెలుసుకోవచ్చు. ఒక వ్యక్తి సంతకం పెట్టేటప్పుడు అతను ఎండింగ్లో ఎలాంటి డాట్స్ పెడుతున్నాడు, స్టార్టింగ్ లెటర్స్ హైగా ఉన్నాయా, లోగా ఉన్నాయా, స్టార్టింగ్ లోగా ఉండి ఎండింగ్లో హైగా ఉన్నాయా. ఒక వ్యక్తి సంతకం స్టార్టింగ్ తక్కువ రాస్తూ ఎండింగ్లో పెద్ద ఏంటి అంటే వాడు క్రమేణా పెద్దవాడు అవుతాడు, గొప్పవాడు అవుతాడని అర్థం. ఒక వ్యక్తి స్టార్టింగ్లో పెద్ద అక్షరం పెట్టి లాస్ట్లో చిన్న అక్షరం చేశాడంటే వాడు గొప్పవాడిగా అయ్యి చివరికి జీరోగా మిగిలిపోతాడని అర్థం. అలా ఒక వ్యక్తి చేతి వ్రాతను బట్టి వాడి భూత, భవిష్యత్, వర్తమాన కాలాలు కూడా మనం తెలుసుకోవచ్చు. ఓం నమః శివాయ.